నమస్తే అండి. నా పేరు యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది నా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కలిగిన ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేయండి అని అడిగారు. సో, నాకు కూడా అనిపించింది అలా మీకు చెప్పటం వల్ల మీకు కూడా హెల్ప్ అవుతుందేమోనని. సో, ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. బట్ నా లైఫ్‌లో ఒక చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. కానీ అన్నిటిని షేర్ చేయడానికి ఇక్కడ వీడియో లెంత్ సరిపోదు. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టైం కూడా సరిపోదు. సో, అందుకని నేను జస్ట్ నా లైఫ్‌లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ గురించి నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నాకసలు మామూలుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ గురించి 10 ఇయర్స్ ముందు అసలు నాకేం తెలీదు యాక్చువల్‌గా. అసలు ఈ ఇన్ఫర్మేషన్ తెలియక ముందు ఎలా అయితే నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని ఒకసారి గుర్తు చేసుకుంటే కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా పనిచేసింది కదా! అసలు అప్పుడు మనకు తెలియనే తెలీదు. తెలిసుంటే ఇంకా బాగా వర్క్ చేయడానికి ఉపయోగించుకునేదాన్నేమో అనిపిస్తుందనమాట అప్పుడప్పుడు. మాకు అప్పుడు 10థ్ క్లాస్‌లో 600 మార్క్స్‌కి 500 అబోవ్ వచ్చిన వాళ్ళని చాలా మంచి బ్రైట్ స్టూడెంట్స్‌గా ట్రీట్ చేసేవాళ్ళు. సో, మాకింకా 3 వీక్స్ మాత్రమే ఉంది ఎగ్జామ్స్‌కి. అప్పుడు మా కోఆర్డినేటర్ సార్ వచ్చి మా క్లాస్ టీచర్‌ని, "ఈ క్లాస్ నుంచి ఎవరైతే 500 కన్నా అబోవ్ మార్క్స్ వస్తాయనుకుంటున్నారో మీరు గెస్ చేసి వాళ్ళు నాకు చెప్పండి, నేమ్స్ రాసుకోవాలి" అన్నారు. సో, నేను అలా కూర్చుంటం, నా పక్కన ఉన్న వాళ్ళు నుంచోవడం చూసి నాకెందుకో షై ఫీలింగ్ కలిగింది బాగా. సో, నేను కూడా 500 కన్నా అబోవ్ మార్క్స్ రావాలి అని చెప్పి 3 వీక్స్ చాలా కష్టపడ్డాననమాట. సో, కష్టపడి చదవటం కన్నా కూడా ముందు నేనేం చేశానంటే, నాకు తెలియకుండానే మా ఇంటికి వెళ్లి చెప్పాను. మా మదర్ 500 కన్నా అబోవ్ మార్క్స్ వస్తాయిలే, చదువు మంచిగా చదివితే వస్తాయి అన్నారు. సో, ఇంకా నాకు కనిపించిన వాళ్ళకి, మా ఇంటికి వచ్చే వాళ్ళకి, ఇంక్లూడింగ్ మా ఇంట్లో పాలు పోయడానికి వచ్చిన ఆ వ్యక్తికి కూడా నేను ఆయనకి కూడా 500 కన్నా అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటున్నాను, అందుకే బాగా చదువుతున్నాను అని చెప్పేదనమాట. సో, అలా చెప్తూ ఉన్నాను కదా! సో, 3 వీక్స్ అయిపోయింది, చదువుకున్నాను. ఎగ్జామ్ రిజల్ట్ డే. రిజల్ట్ ఈవినింగ్ 5:30కి వచ్చింది. మీరు నమ్మరు, నాకు ఎగ్జాక్ట్‌గా నా మార్క్స్ ఎంత అంటే 500, 500 ఔట్ ఆఫ్ 600. అసలు ఎందుకు 500 ఔట్ ఆఫ్ 600 రావాలి? నేను యాక్చువల్‌గా 500 అబోవ్ కదా ఎక్స్‌పెక్ట్ చేశానని మీకు డౌట్ రావచ్చు. కానీ నేను స్పెసిఫిక్‌గా చాలా క్లియర్‌గా యూనివర్స్‌కి, నా సబ్‌కాన్షియస్ మైండ్‌కి నేను 500 అనే చెప్పాను. 500 అబోనా, బిలోనా ఇంకా అవన్నీ అనవసరం. 500 అనే ఫిగర్ నేను ఇచ్చేసాను కాబట్టి అదే మేనిఫెస్ట్ అయ్యింది. ఆ విషయం నాకు అప్పుడు తెలీదు యాక్చువల్‌గా. తెలిసుంటే నేను 580 ఎక్స్‌పెక్ట్ చేసేదాన్నేమో. కానీ 500 అని అన్నప్పుడు వచ్చినప్పుడు మాత్రం నాకు ఆ విషయం తెలీదు. కానీ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆలోచిస్తే మాత్రం చాలా బాగా మంచి ఎక్స్‌పీరియన్స్ కదా అసలు అని అనిపిస్తుందనమాట. నేను ఒక ఇంజినీరింగ్‌కొచ్చేసాను. ఇంజినీరింగ్‌కొచ్చినప్పుడు నా లైఫ్‌లో నేను ఈ టాపిక్స్ అనే ఈ కాన్సెప్ట్ గురించి నాకు కొంచెం అవేర్‌నెస్ వచ్చేసింది. అప్పటికి అర్థమయ్యిందనమాట. సో, మనం ఏదైనా బలంగా కోరుకుంటే ఇలా జరుగుతుంది. సంకల్ప బలాన్ని ఇలా క్రియేట్ చేసుకోవాలి. సో, మనం విజువలైజేషన్ ఇలా చేసుకోవాలి. ఇవన్నీ నాకు తెలిసున్నాయనమాట. సో, అప్పుడు నేను దీన్ని ఎక్కడ ఉపయోగించేదానంటే, అప్పుడు ఆబ్వియస్‌గా చదువు మీదే ఉండేది కాబట్టి సెమిస్టర్ ఎగ్జామ్స్‌కి ఉపయోగించేదాన్ని. సెమిస్టర్ ఎగ్జామ్ ప్రతిసారి కూడా నేను విజువలైజ్ చేసుకునేదాన్ని. మాకు 8 క్వెషన్స్‌కి 6 క్వెషన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. సో, 6 క్వెషన్స్ కూడా నేను విజువలైజ్ చేసుకునేదాన్ని. ఆల్మోస్ట్ నాకు అన్ని క్వెషన్స్ వచ్చినవే ఉంటాయి. అన్ని క్వెషన్స్ నేను ఏవైతే చదివానో అవే వస్తున్నట్టుగా, వాటిని నేను బాగా రాస్తున్నట్టుగా, మంచి మార్క్స్ వచ్చినట్లుగా ఊహించుకోవటం జరిగేదనమాట. సో, మీరు నమ్మరు, ఎగ్జామ్ పేపర్‌లో నేను ఎప్పుడైతే నా సెట్ పేపర్‌ని నేను తీసుకుంటానో, అప్పుడు తీసుకున్నప్పుడు నేను అసలు చాలా ఆశ్చర్యపోయేదాన్ని. ఎగ్జాక్ట్‌గా నేను ఏదైతే క్వెషన్స్ కావాలనుకునేదానో అవే వచ్చాయి. సో, అది చూసినప్పుడు కొంచెం మంచి ఎక్స్‌పీరియన్స్ కదా అనిపిస్తుంది. ఇక మూడో ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తాను. సో, మా పేరెంట్స్ మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ చేతిలో 500 రూపీస్‌తో ఊరొచ్చారు. సో, ఇలా ఊరొచ్చినప్పుడు మా మమ్మీకి ఆబ్వియస్‌గా వాళ్ళకి సాలరీ వస్తేనే మా పేరెంట్స్‌కి ఆ నెల గడుస్తుంది. సో, సాలరీ తీసుకురావటం, వాళ్ళ ఆ మంత్ గడుపుకోవటం. ఇది ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ అప్పట్లో. సో, ఇలా ఉండంగా మా మమ్మీకి ఇంకా స్లోగా కొంచెం అవేర్‌నెస్ రావటం, ఇయర్స్ గడుస్తున్న కొద్దీ 2, 3 ఇయర్స్‌కి ఒక మెడిటేషన్ అనేది మా ఇంటి దగ్గర దరిదాపుల్లో ఒకళ్ళు ఓపెన్ చేస్తారు. పిరమిడ్ వాళ్ళు. నేనసలు వాళ్ళకి ఏ విధంగా అయినా సరే ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. సో, ఇట్లా మెడిటేషన్‌లోకి మేము ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో మాకు అవేర్‌నెస్ అనేది పెరగటం జరిగింది. కాన్షియస్‌గా ఉండటం అనేది మాకు బాగా అలవాటైపోయింది. సో, ప్రతి దాంట్లో కూడా మేము ఎదగటం గమనించాము. సో, ఇండివిడ్యువల్ హౌస్ కావాలి, ఏదైనా మనకి ఓన్‌గా హౌస్ కావాలని అనుకునేవాళ్ళం. సో, అలా మా మమ్మీ ఏం చేసేదంటే దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఎక్కడైనా సరే పేపర్‌లో గానీ, మ్యాగజైన్స్‌లో గానీ ఒక విజన్ బోర్డ్ లాగా ఆ పేపర్స్ అన్నిటిని కట్ చేసేసి ఒక విజన్ బోర్డ్ లాగా క్రియేట్ చేసుకునింది. క్రియేట్ చేసేసి ఇంట్లో పెట్టేదనమాట. సో, అక్కడక్కడ అంటించేసేసి ఉంచేది. సో, అలా ఏమంటే అది స్లోగా మా లైఫ్‌లోకి రావడం జరిగిందనమాట. మాకు అవి మేనిఫెస్ట్ అవ్వడానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా మా ఫాదర్‌కి వచ్చినియి. ఒక బిల్డర్‌గా తీసుకోవడం కానీ, అలా కొన్ని బిల్డింగ్స్ కట్టించడం ద్వారా మాకు హౌసెస్ అనేది ఏర్పడడము, ఇండివిడ్యువల్ హౌస్ అనేది కొనుక్కోగలడం, ఇవన్నీ కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పొచ్చు.
ఇక ఇంకొక ఎక్స్‌పీరియన్స్‌గా నేనిది చెప్తాను. నేను విశ్వం నాతో మాట్లాడుతుందని నేను నమ్ముతాను. ఏ విధంగా అయినా సరే, అది ఎలా అయినా సరే, నేనిప్పుడు ఏదైనా ఒక ఇష్యూ గురించి ఇబ్బంది పడుతున్నాను అంటే, అది నాకు అది వెంటనే నాకు ఏదో ఒక రూపంగా ఆన్సర్ అనేది నాకు దొరుకుతుంది. అలా నాకు జరిగిందేంటంటే, నాకు మ్యారేజ్ జరిగినప్పుడు నేనేమైతే కోరుకున్నానంటే, నాకు విశ్వం నుంచి ఆశీర్వదిస్తున్నట్లుగా నేను ఒక చిన్న వర్షాన్ని ఎక్స్‌పెక్ట్ చేశాను. మీరు నమ్మండి, నా మ్యారేజ్ అనేది ఈ మే ఇంకొక 2 వీక్స్‌లో నా మ్యారేజ్ డే వస్తుంది. సో, ఇంత సమ్మర్ టైంలో ఎవరు కూడా వర్షాన్ని ఎక్స్‌పెక్ట్ చేయరు. పెళ్ళికి డిస్టర్బెన్సెస్ కలగకూడదు వర్షం వల్ల. కానీ నువ్వు నాకు ఆశీర్వాదం అనేది ఇవ్వాలి. ఆశీర్వదించినట్లుగా నేను ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని నేను బలంగా విశ్వాన్ని కోరుకున్నాను. మీరు నమ్మండి, మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ డే వ్రతం అయిపోయింది. అరౌండ్ 2:00కి వాతావరణం అంతా చల్లబడింది. 2:33 అరౌండ్ ఆ టైంలో సన్నని చినుకులు పడ్డాయండి. అసలు నేను ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నేను మీకు చెప్తున్నాను కానీ, ఇప్పుడు నాకు చెప్తున్నా కూడా గూస్ బంప్స్ వస్తున్నాయన్నమాట. అంత హ్యాపీ ఫీలింగ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, అది జరిగింది. అదొక మంచి బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంకా నా లైఫ్‌లో జరిగిన ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ నేను మీతో ఇదే షేర్ చేసుకోవాలి. ఏంటి అంటే, నా లైఫ్‌లోకి నేను ఒక సోల్‌ని చేసుకోగలగడం. మీకు ఒక వీడియో కూడా చేశాను, 90 డేస్‌లో ప్రెగ్నెన్సీని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని. సో, ఇది రియల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ అండి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను మీకు చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోతుందని కట్ షార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.